సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఎక్కడైనా బావిలో నీరు నిశ్చలంగా ఉంటుంది, కానీ గుజరాత్లోని ఒక గ్రామంలో మాత్రం బావిలోని నీరు ఒక్కసారిగా బలంగా ఊగిపోవడం ప్రారంభించింది. అటు ఇటు అలలలాగా ఎగిసిపడుతున్న ఆ నీటిని చూసి గ్రామస్తులు మొదట హడలిపోయారు. అదేంటో తెలుసుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. అసలు ఆ బావిలో ఏం జరుగుతుంది, అంతు చిక్కని ఆ మిస్టరీ వెనక ఉన్న అసలు నిజం ఏంటో అనేది చాలామందికి తెలియక అప్పుడు దీని గురించి రకరకాలుగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక అంశం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గుజరాత్లోని మోర్బీ జిల్లా వీర్పర్దా గ్రామానికి చెందిన రైతు ప్రాంజీవాన్ సదరియా తన వ్యవసాయ క్షేత్రంలో 3 నెలల క్రితం ఒక బావిని తవ్వించాడు. అయితే ఈ నెల 2న మొదటిసారిగా ఆ బావి నీటిలో వింత కదలికలను గుర్తించారు. దాదాపు 18 అడుగుల లోతున్న ఆ బావిలో నీరు బలంగా ఒక వైపు నుంచి మరొక వైపుకు కదులుతూ అటు ఇటు ఎగిసిపడడం మొదలైంది. ఆ వింత క్రమంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వందలాది మంది ఆ బావిని చూసేందుకు క్యూ కట్టారు. కొంతమంది అయితే ఏకంగా అందులో ఈత కొడుతూ ఎంజాయ్ చేయడం కూడా మొదలుపెట్టారు. అయితే ఇది భూకంపానికి ముందస్తు సంకేతమేమోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన పైన సమాచారం అందుకున్నటువంటి వెంటనే జిల్లా యంత్రాంగం కూడా అక్కడికి చేరుకొని అప్రమత్తమైంది. గాంధీనగర్లోని భూకంప పరిశోధన సంస్థ అధికారులను రంగంలోకి దించింది. జిల్లా భూగర్భ శాస్త్రవేత్త జేఎస్ వధేర్ స్పందిస్తూ ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే సూచనలు ఏమీ లేవని స్పష్టం చేశారు. బావిలో ఉన్న రాళ్ల సందుల నుంచి గాలి బయటకు వస్తుండడం వల్ల నీటిపైన ఒత్తిడి పెరిగి ఇలా అలలు వచ్చే అవకాశం ఉందని వారు ప్రాథమికంగా అంచనా వేశారు. మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం దీనిపైన లోతైన దర్యాప్తునకు కూడా ఆదేశించింది. అయితే గాలి ఒత్తిడి మాత్రమే కాదంటూ అధికారులు రాత్రివేళ రంగంలోకి దిగారు. స్థానికుల సహకారంతో క్రేన్ సాయంతో బావిలో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బావి అడుగున వెతకగా అందరికీ దిమ్మ తిరిగేటువంటి షాకింగ్ దృశ్యం ఇప్పుడు కంటపడింది. నీటి అడుగున పూర్తిగా మునిగిపోయినా ఉన్న ఒక భారీ ట్రాక్టర్ అక్కడ లభ్యమైంది. క్రేన్ సహాయంతో ఆ ట్రాక్టర్ను అతి కష్టం మీద బావిలో నుంచి వెలికి తీశారు. దీంతో ఇన్నాళ్ళు నీరు అలా ఎందుకు కదులుతుందనే ప్రశ్నకు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. బావిలో నుంచి ట్రాక్టర్ బయటకు రావడంతో బావిలో నీటి అలల కదలికలకు ఈ ట్రాక్టరే కారణమై ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. బావి లోపల ఏదో రూపంలో జరుగుతున్న అంతర్గత మార్పులు లేదా ఒత్తిడి కారణంగా నీటి ప్రవాహంలో ఈ వింత కదలికలు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయినప్పటికీ బావిలో నీటి కదలికలకు పూర్తిగా ఆ ట్రాక్టరే కారణమా లేక మరేదేమైనా భూగర్భ కారణం ఉందా అనేది శాస్త్రీయంగా నిర్ధారించేందుకు అధికారులు మరింత పరిశోధనలు జరుపుతున్నారు. ప్రకృతిలో జరిగే ప్రతి వింత వెనుక ఒక రహస్యం ఉంటుందని ఈ ఘటన మరొకసారి నిరూపించింది. ఏదేమైనా కొన్ని రోజుల క్రితం వైరల్గా మారినటువంటి బావిలో ఊగినటువంటి అలలకు తాలూకు దృశ్యంలో ఇప్పుడు ట్రాక్టర్ బయటపడినటువంటి అంశం కూడా తెరపైకి రావడంతో మరొకసారి ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది.